వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో కూడా సినిమా అవార్డులు ప్రకటించాలన్న మురళీమోహన్. ఒక ఏడాది ఏపీ, మరో ఏడాది తెలంగాణ అవార్డులు ఇవ్వాలని సూచన. ఆపరేషన్ సింధూర్పై మోదీ వ్యాఖ్యలకు మమతా ఫైర్. జాతీయ భద్రతను రాజకీయానికి వాడవద్దు. ఏడాది పాలన, అబద్ధాల పరంపర. వెన్నుపోటు దినానికి రంగం సిద్ధం. పాక్తో యుద్ధ విరమణపై ప్రధాని మోదీని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. సైన్యాన్ని కించపరచడం కాంగ్రెస్కు పరిపాటిగా మారిందన్న కిషన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సినిమా అవార్డులను ప్రకటించాలని ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించే గద్దర్ అవార్డుల ప్రకటన కోసం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చే విషయంలో ఒక అవగాహనకు రావాలని, వివాదాలకు తావివ్వకుండా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. ఒకే తెలుగు సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అవార్డులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం వల్ల అనవసరమైన చర్చలకు, వివాదాలకు దారితీస్తుంది. దీనికి బదులుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక నిర్ణయానికి రావాలి. ఒక ఏడాది తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే మరుసటి ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించాలి. ఈ పద్ధతి పాటించడం వల్ల ఎలాంటి సమస్యలుండవు అని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ, తెలంగాణలో ఈ సినిమాకు, ఆంధ్రాలో ఆ సినిమాకు అవార్డు ఇచ్చారనేది వివాదానికి దారితీస్తుంది. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలు కావాలి. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ కాదు. సినిమాకు సంబంధించి తెలుగు ప్రేక్షకులంతా ఒకటే. మన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శితమవుతున్నాయి. తెలుగు సినిమాలను మనకంటే ముందు అమెరికా వాళ్ళు చూస్తున్నారు అని వివరించారు. తెలుగు సినిమా పరిశ్రమ, ప్రేక్షకుల ఐక్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. మురళీమోహన్ సూచనపై ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. ఇది కాకుండా స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి 6 అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు. ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే జయరాజ్ గారు, పైడి జయరాజ్ గారు అని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే. హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినట్టు వ్యక్తి. వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని. ఇది ఆల్ ఇండియా అవార్డు అండి. ఇది ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఉండొచ్చు దీంట్లో, అందుకని మణిరత్నం గారికి అది ఇస్తున్నాం. నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సుకుమార్, ఆయన బెస్ట్ డైరెక్టర్. అలాగే 4లో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అట్లూరు పూర్ణచంద్రరావు గారు. అలాగే కాంతారావు గారి పేరును కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది. ఆ అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం. అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు, ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్, అంటే కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అదర్ వాళ్ళకి. దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది. ఇది అవార్డుల యొక్క వివరాలు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, రాత్రి కూడా చెప్పారు ఆయన, బాగా చేయండి, అందరూ వచ్చేటట్టుగా అటెండ్ అయ్యేటట్టు చూడండి అని చెప్పారు. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవార్డ్స్కి ఘనంగా చేసుకొని ఒక మంచి బిగినింగ్ మళ్ళీ ఇవ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దయలేనిదిగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పహల్గాం ఉగ్రదాడిపై దేశం శోకంలో మునిగిపోయిన వేళ రాజకీయ లబ్ధి కోసమే మోదీ వ్యాఖ్యలు చేశారంటూ మమతా ధ్వజమెత్తారు. ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాదంపై దేశం ఐక్యంగా పోరాడుతున్న తరుణంలో ప్రధాని విమర్శలు బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు. ఇది జాతీయ భద్రతా అంశాన్ని రాజకీయానికి వాడే ప్రయత్నమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలీపూర్దార్లో జరిగిన బీజేపీ సభలో మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలో హింస పెరిగిందని ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై మమత బలంగా స్పందిస్తూ మేము సిద్ధంగా ఉన్నాం, వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించండి అంటూ మోదీకి సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి సుకాంత మంజుదార్ చేసిన ఆపరేషన్ బెంగాల్ వ్యాఖ్యల్ని కూడా మమత తీవ్రంగా ఖండించారు. తృణమూల్ను బంగాళాఖాతంలో కలిపేస్తామన్న మాటలు ప్రజాస్వామ్యాన్ని అవమానించేవి అని విమర్శించారు. আমি জানি গদি মিডিয়া আমার ভাষণগুলো ঠিকমতো দেবে কিনা আমি জানি না। প্রথমে আমি বাংলায় বলি, যেহেতু আমার রাজ্যটা বাংলা, তারপর আমি আপনার ইংলিশ ল্যাঙ্গুয়েজে যতটুকু পারবো বলবো। আমি তো কিছুই জানি না, বাট তার মধ্যে ওরা সব জ্ঞানীগুণী লোক তো, আর আমরা সবাই ভেরি ইনোসেন্ট, মিনস ভেরি ইগনোরে, মানে অজ্ঞ আর কি, কিছুই জানি না আমরা। প্রথমে বলি, দেখুন, নামটা ওনারা দিয়েছেন, সব নামই এখন সেন্ট্রাল গভর্নমেন্টের, তারাই ঠিক করে। অপারেশন সিন্দুর নামটা দিয়েছিলেন পলিটিক্যালি এটাকে ক্যাচ করবার জন্য। তাও আমি এটা নিয়ে কোনো মন্তব্যে এখনই যাব না। এটা নিয়ে আমার মন্তব্য করার হলে যারা আমাদের বিভিন্ন রাজনৈতিক দলের, বিরোধী দলের, বিজেপি বিরোধী দলের সমস্ত প্রতিনিধিরা দেশের হয়ে গলা ফাটাচ্ছেন বিদেশে, আর সেই সময় নির্বাচনী প্রচার হিসেবে রাজনীতির রং লাগিয়ে রাজনীতির হোলি খেলতে এসছেন একজন প্রধানমন্ত্রী, এটা শোভা নয়, এটা সৌজন্য পাওয়া যায় না। লেট মি রিপ্লাই ইউর কোয়েশ্চেন নাও ইন ইংলিশ। What Modi ji had said today, we are not only shocked, but it is very saddening to hear the voice of Prime Minister when all the opposition team, they are representing the country, the world. They are taking bold decision to protect the country's interest, national interest. Obviously, always we protect the country because it is our motherland. We will do that. But at that time, is it the time for Narendra Modi, Prime Minister of this country, and his presence of him? His minister said, like Operation Sindoor, they will do the Bengal operation also. Operation of Bengal. I challenge them. If they have the guards, you go election for tomorrow. We are ready and Bengal is ready to accept your challenge. But please remember, time is a factor. You must remember the timing. Our representative, Abhishek Banerjee, is also in the team. And he is shouting his voice every day against the terror, against the terrorism. And at that time, Mr. Modi ji, not as a prime minister, you are as a prime minister, as a BJP president, you are criticizing the government, which government is giving you full support, defending the country like anything, and you are accusing the government. And do you want to blame the opposition at this time, at this hour, to politicize the things? Just as a BJP leader, Jumla party, BJP Jumla party, some people are saying, it is not I am saying, that hopping, dupping Jagan's party, who are doing garbage of lies, they loot and scoot the country, and it won't look nice to talk in this manner, in a big way. Regarding Operation Sindoor, though I don't have any comments, but please remember, every woman, they have a respect. They take Sindoor from their husband. But PM Modi is saying just like, you are not the husband of everybody. Why you are not giving Sindoor to your Mrs. first? Sorry to say, I should not go into all this matter, but you compel us.
You compel us in the name of Operation Sindoor, the Bengal operation. That's why you compel us to open our mouth. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జూన్ 4న పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చెయ్యని ఒక దుర్మార్గమైన పాలనను దేశంలోనే మొదటిసారిగా చూస్తున్నామని అన్నారు. ఈ వంచనను ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్ళు తెరిపిస్తామని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలో కూటమి పేరుతో మొదలైన అరాచకపు నిరంకుశ మోసపూరిత పాలనకు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను భ్రమలో పెట్టి ఆయన తీసుకున్న ఆ తీర్పుకు ఈరోజు జూన్ 4కు ఏడాది అవుతుంది. ఈ ఏడాది బహుశా ఇంత అరాచక పాలన కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం కానీ బహుశా చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దాన్ని ప్రశ్నించకుండా గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్ ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు. అది ఏడాదిలోనే ఒక్క ఏడాది కాదు, వచ్చిన రోజు నుంచే బహుశా దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా అరుదుగా ఇచ్చిన హామీలన్నీ దాదాపు 99% దాకా 98% దాకా తొలి ఏడాదిలో పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, అలాగే వినూత్నమైన విప్లవాత్మకమైన వ్యవస్థలను సృష్టించి ఆచరణలోకి తీసుకొచ్చి తద్వారా రాష్ట్రానికి ప్రజలకు ఎప్పుడు ఏ పాలనలో కూడా 5 ఏళ్లలో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ పాలనలో చేయని విధంగా ఎక్కడా జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేస్తే నేను ఏడాదిలోనే ఏం చేయగలను అనేది చంద్రబాబు నాయుడు గారు చూపించారు. వాటన్నిటి విధ్వంసం చేశారు. పెట్టిన పెట్టుబడి దాని మీద సామాజిక పెట్టుబడి కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అవి కూడా వృధా అయ్యేట్టు చేశారు. ఇంకో పక్క ఏడాదిలో ఎంత పవర్ చేతిలో ఉంటే దుర్మార్గంగా వ్యవహరించవచ్చు అనేది కూడా పూర్తి కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లో అది కూడా చూపించారు. అన్నిటికంటే ఘోరం ఏమైందంటే ప్రజలను మోసం చేయడం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈయన ఏది చేసేవి కాదు, అమలు చేయడానికి అసాధ్యమైనవి. అవన్నీ చేయాలంటే 1,75,000 కోట్లు ఎంతో కావాలని ఆ రోజు లెక్క అయింది. దానికి కేవలం పథకాలకే. అది అసాధ్యమని చంద్రబాబు నాయుడుకు తెలుసు కాబట్టి ఆ అసాధ్యమైన హామీ చేసేటప్పుడు చిన్నది ఎందుకు చేయాలని అడ్డగోలుగా అసలు ఇంపాసిబుల్ హామీలు చేశాడు. ఇప్పుడు అది ఇంపాసిబుల్ అనేది తనే అంటున్నాడు. అది ఎట్లా అవుతాయి? కాదు కదా. దాని బదులు నేను సంపద ఇంకో రకంగా P4 ద్వారా అంటే స్పాన్సర్షిప్ లాగా ఉన్న తీసుకొచ్చి వాళ్ళకి మిమ్మల్ని కలుపుతాము, మీరు చూసుకోండి అని అంటున్నాడు. లేదా సంపద సృష్టించే ఇదేదంటే నా చెవులో చెప్పండి అంటున్నాడు. అంటే నా బాధ్యత లేదంటున్నాడు. తన బాధ్యత ఏది లేదంటున్నాడు. ఇంకా ఈ మధ్య కొత్తగా ఇవన్నీ ఎందుకు 29 కంటే అసలు పేదరికం 0 చేస్తాం కదా, ఎక్కడా ఉండదు, ఇంకా అందువల్ల అవసరమే ఉంది అని అంటున్నాడు. సో ఇంత మోసం బహుశా ఎక్కడా ఉండదు. మరి ఇది ఆయన ఆ రోజు 95లో తనను హక్కున చేర్చుకున్న మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు బహుశా 24లో మధ్యలో 99లో మోసం చేశాడు, 2014లో చేశాడు, పరాకాష్ట 2024లో. అప్పుడు కనీసం ఏదన్నా ఇది అమలు చేసే ప్రయత్నం చేస్తానైనా చూపించడానికి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసేవాడు. కానీ ఈసారి అది కూడా లేదు. బరి తెగించి అవును కుదరదు, ఏం చేస్తారని అడుగుతున్నాడు. ఈ మధ్య ఎక్కడో మీరు మాత్రం ఏం చేస్తారని రైతులను ఉన్న ప్రశ్నించాడు. నీకు అప్పు ఇంతుంది, ఇదైతే నువ్వు ఎట్లా చేస్తావు, చేయలేవు కదా అని. మరి అప్పు చేయట్లేదా? ఎందుకు చేయట్లా? ఈ 1,37,000 కోట్లు ఎంతో తొలి సంవత్సరంలోనే చేశాడు. ఎక్కడికి పోయింది తెలియదు. ఒక్క డెవలప్మెంట్ కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ లేవు.
సో ఇంత దారుణమైన ఇది ప్రశ్నించకుండా, ఈ అన్యాయాలను ప్రశ్నించకుండా ఉండే రకంగా హింసాకాండం సృష్టించి తప్పుడు కేసులు పెట్టి అరాచకం క్రియేట్ చేసి నా పాలన, దీనికి ఇప్పుడు ఆ రోజు మామకు పొడిచిన వాడు వెన్నుపోటు, ఈరోజు రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు అన్నాం కానీ యాక్చువల్ అయితే స్ట్రైట్ పోటే ఎదురుగానే నిలబెట్టి పొడిచాడు. దీనికి పేటెంట్ హక్కు ఎవరిదంటే చంద్రబాబు గారిది కాబట్టి వెన్నుపోటు దినంగా జూన్ 4న జరపాలని పార్టీ నిర్ణయించింది. అధ్యక్షులు ఇప్పటికే ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. పాకిస్తాన్తో యుద్ధ విరమణ, రఫేల్ యుద్ధ విమానాల అంశాలపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను తెలంగాణ బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైఖరిని తప్పుబడుతూ తీవ్రంగా స్పందించారు. నిన్న జరిగిన జై హింద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ పాకిస్తాన్తో యుద్ధ విరమణ విషయంలో ప్రధాని మోదీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. దేశ ప్రజలు, వీర జవాన్లు పాకిస్తాన్ అంతం చేయాలన్న పట్టుదలతో ఉండగా వారి ఆవేశంపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది అని ఆయన అన్నారు. విమానం అంటే దిల్సుఖ్ నగర్ రోడ్డు పక్కన దొరికే బొమ్మ అనుకునే సీఎం రేవంత్ రెడ్డి, మీరు రఫేల్ గురించి మాట్లాడితే 1వ తరగతి పిల్లవాడు కూడా నవ్వుతాడు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి ఆ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి వరకు మన సైన్యాన్ని నిత్యం కించపరుస్తూనే ఉన్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌకబారు రాజకీయాలు చేయడం ఇదే మొదటిసారి కాదని, గతంలో సర్జికల్ స్ట్రైక్స్ ను కూడా ప్రశ్నించారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి మన శత్రువుల భాష మాట్లాడడం పరిపాటే అని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించినటువంటి వీడియోలను ప్రపంచమంతా చూసింది. ఈరోజు దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వితండవాదం లేవదీస్తున్న విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాం. రాహుల్ గాంధీ అలా బావగారు రాబర్ట్ వాద్రా లేక రేవంత్ రెడ్డి, ఈ ముగ్గురు రాళ్ళు దేశ సైనికులను అవమానం చేసే విధంగా, వాళ్ళు చేసినటువంటి పోరాటాలను తక్కువ చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాం. రాహుల్ గాంధీ అడగాల్సింది ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయినాయో కాదు, ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో అడుగుంటే దేశ ప్రజలందరూ సంతోషపడేవాళ్ళు. ఏ రకంగా మన సైనికులు పాకిస్తాన్ మీద విరుచుకపడ్డారో, వైమానిక దాడుల ద్వారా కావచ్చు, మనకున్నటువంటి ఆధునికమైనటువంటి టెక్నాలజీ ద్వారా కావచ్చు, మన మిజైల్స్ ద్వారా కావచ్చు అడిగినుంటే సైనికులు కూడా సంతోషపడేవారు. మనం పాకిస్తాన్ ఎయిర్ బేస్లను మన సైనికులు భారతదేశంలో కూర్చొని ఏ రకంగా మిజైల్స్ ద్వారా అతలాకుతలం చేశారో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రాబర్ట్ వాద్రా అడిగినుంటే చాలా సంతోషపడేటువంటి వాళ్ళు. కానీ ఇవేమీ అడగకుండా అది రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఎవరైనా సరే ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయాయో లెక్క చెప్పండి అంటారు. దేశ రక్షణకు సంబంధించినటువంటి ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలలో బాధ్యతారహితంగా, ఇర్రెస్పాన్సిబుల్గా 55 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా మెచ్యూరిటీ రాకపోవడము, రాహుల్ గాంధీకి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండడము దేశ ప్రజల దురదృష్టకరమని సందర్భంగా మనం చేస్తున్నాం. బడే మియా మాటలకు ఒత్తాసుగా చోటా మియా రేవంత్ రెడ్డి మాట్లాడము, కాపీ టు కాపీ, సేమ్ టు సేమ్ ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడాడో బడేమియా, హైదరాబాద్లో కూర్చొని చోటేమియా అదే విషయాలు ఒక అక్షరం పొల్లుపోకుండా నిన్న భారత సైన్యాన్ని, భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి వాక్యాలతో మన దేశం యొక్క సైనికుల యొక్క శౌర్యము, ధైర్యము, పరాక్రమము, త్యాగము, సాహసాన్ని అనుమానించే విధంగా ఈ యొక్క నాయకుల వైఖరి ఉన్నది. ఒక దిక్కు
మన దేశానికి సంబంధించినటువంటి అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు ప్రపంచంలో అనేక దేశాలలో తిరుగుతూ ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి విషయాలు, పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు ఏ రకంగా భారతదేశం ఎదుర్కొంటుంది, ఏ రకంగా పాకిస్తాన్ సైనికులకు మరి ప్రోత్సహించి ఉగ్రవాదం ద్వారా భారతదేశం యొక్క సమగ్రత సమైక్యత దెబ్బతీస్తుందో, ఏ రకంగా పాకిస్తాన్ ఏకాకి చేయాలో భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు రాజకీయాలన్నీ పక్కన పెట్టి మన పార్లమెంట్ సభ్యులు ప్రపంచాన్ని తిరుగుతూ ఉంటే ఢిల్లీలో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ, హైదరాబాదు ఢిల్లీ పర్యటన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ నీళ్లు జల్లే విధంగా, బూడిదలో పోసే పన్నీర్ అయ్యే విధంగా వ్యవహరించడం ఏదైతున్నదో దేశ ప్రజలందరూ గ్రహిస్తున్నారు, చూస్తున్నారన్న విషయాన్ని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో జూలై 9వ తేదీన జరిగే గిరి ప్రదక్షిణ విజయవంతం చేయాలని ఈవో వేండ్ర తినాదరావు పిలుపునిచ్చారు. స్వామివారి సింహగిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఈ నేపథ్యంలోనే భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలకు సంబంధించి శుక్రవారం ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ప్రధాన అర్చక సీతారామాచార్యులు, ఆలయం అధికారులతో కొండపైన ఆనంద నిలయంలో ఈవో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణకు హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. సింహగిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్ల పొడవున కాలినడకన నగరమంతా జరగనున్నందున సంబంధిత అన్ని విభాగాలు ఈ ఉత్సవములో భాగస్వాములు చేసే విధంగా లెటర్స్ వ్రాయాలని తెలియజేశారు. ప్రధానంగా జీవీఎంసీ, పోలీస్, వైద్య విభాగంతో పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరూ తమ వంతు చేయూతను అందించే విధముగా చర్యలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబుకు తెలియజేశారు. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల కోసం కొండ చుట్టూ స్టాల్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవో తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా 5 కోట్ల రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల వైసీపీ కార్యాలయం వద్ద జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్ జరిగిన గతేడాది జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని ఎమ్మెల్సీ తోట గుర్తు చేశారు. విగ్రహాలను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని బహుజన్ సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుకు నాగేశ్వరరావు అన్నారు. ఆయన జగ్గంపేటలో ఈ రోజు మీడియాతో మాట్లాడారు. కులమతాలకు అతీతంగా ఆరాధించే నాయకుల్లో వంగవీటి రంగా ఒకరన్నారు. అటువంటి నేత విగ్రహాన్ని కొత్తపల్లిలో ధ్వంసం చేయడంపై ఆయన మండిపడ్డారు. ఒక కులానికి చెందిన వ్యక్తి విగ్రహాన్ని మరొక కులం వారు ధ్వంసం చేయడం వల్ల కులమత చిచ్చురేగుతుందన్నారు. ఇలా ఏ విగ్రహాన్నైనా సరే ధ్వంసం చేయడం తప్పన్నారు. నా పేరు జుత్తుకు నాగేశ్వరరావు. నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అయితే నిన్నటి రోజున మరి కొత్తపల్లిలో చెరువు గట్టుపై ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చేతులవి విరగొట్టడం అనేది చాలా హేయమైనటువంటి చర్య. దీనిపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలాగా ఒక కులానికి సంబంధించినటువంటి నాయకులను మరొక కులం వారు, మరొక కులానికి సంబంధించిన నాయకులను మరొక కులం వారు ఇలా విగ్రహాల మీద మీ యొక్క ప్రతాపాలు చూపించుకున్నట్లయితే మరి రేపు పొద్దుట ఈ సమాజానికి మనం ఏం తెలియజేస్తున్నాం? ఏదైనా సరే ఆ యొక్క వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని ఏ వ్యక్తులైతే ధ్వంసం చేశారో ఆ వ్యక్తుల్ని కఠినంగా శిక్షించినప్పుడే ఈ యొక్క దేశంలో ఇటువంటి మత కలహాలు కానీ లేదా కుల వ్యవహారాలు కానీ తగ్గుతాయని మా యొక్క ప్రధానమైన డిమాండ్. కాబట్టి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎంతటి వారైనా సరే
ఏ కులం వారైనా సరే తక్షణం వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇటువంటి చర్యలు చేపట్టినటువంటి వారిని మనం ఎంత త్వరగా ఛేదించి వారికి శిక్ష వేస్తామో అప్పుడే మిగతాలో ఉన్నటువంటి కమ్యూనిటీ వారు ఏ కమ్యూనిటీ అయినా సరే కానీ వారు బుద్ధి తెచ్చుకుని ఇటువంటి విగ్రహాలపై వారి యొక్క ప్రతాపాలు చూపించకుండా మరి అందరూ కూడా సామరస్యంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరము మనుషులమే కాబట్టి మనందరము ఒకే జాతికి సంబంధించిన వారు కాబట్టి ఏ కులం ఎక్కువ తక్కువ కాకుండా వంగవీటి మోహన్ రంగ గారు కూడా మరి అన్ని జాతులకు కూడా ఎన్నో మరి మేలు చేసినటువంటి అన్ని జాతుల్ని సమానంగా చూసినటువంటి మహా వ్యక్తి. అటువంటి వ్యక్తిని మరి ధ్వంసం చేయడం, విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది చాలా హేయమైన చర్య. కాబట్టి ఈ చేసినటువంటి వారు ఎవరినైనా సరే మరి కఠినంగా శిక్షించాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండల పరిధిలోని పలు విత్తనాల షాపులను వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ చేశారు. వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్మినా, అనుమతి లేని మందులు విక్రయించినా చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విత్తనాలు అందజేయాలని ఆదేశించారు. लोटस बीजी భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలో సుమారుగా 2,70,00,000 రూపాయల వ్యయంతో ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నూతన ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల ఇబ్బందులు తెలుసుకుని ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టామన్నారు. ఆసుపత్రిని నిర్మాణం పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. బోర్గంపాడు గ్రామంలో నూతనంగా నిర్మాణం చేసుకోబోతున్నటువంటి సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో ఇక్కడ దీనికి సంబంధించిన నిర్మాణానికి సుమారు 2 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకొని ఈ రోజున మనం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకున్న సందర్భంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన మండల ఎంఆర్ఓ గారు శిరీష గారు, మన ఎంపీడీఓ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, మన మండల స్పెషల్ ఆఫీసర్ ఠాకూర్ గారు, సూపరింటెండెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ముఖేష్ గారు, మన ఆర్ఎండ్బి డిఈ జి సతీష్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, దుర్గంపూడి, అదేవిధంగా ఆహ్వానించినటువంటి ఈ ప్రాంతవాసి మరి సీనియర్ లాయరు మరి ఇవాళ మరి సతీష్ గారికి, ప్రసాద్ గారికి, ఇంకా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అధికారులు అనధికారులు అందరికీ ముందుగా నా తరపున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మద్యం కుంభకోణంలో దర్యాప్తు వేగం అందుకుంటున్న కొద్దీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలవరపడుతున్నట్లున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. కోనసీమ జిల్లా రావులపాలెం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వ్యవహారంలో సిట్ అధికారులు నేరంతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉన్నవారిని అరెస్టు చేస్తుండటంతో జగన్ ఉలిక్కి పడుతున్నారన్నారు. లిక్కర్ కుంభకోణం, జత్వానీ కేసుతో పాటు ఇతర కేసుల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అరెస్టు కావడం, అధికారులు జైలుకు వెళ్లాల్సి రావడం గత ప్రభుత్వం నిర్వాకం కాదా అని ప్రశ్నించారు. అవినీతి సామ్రాట్ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అక్రమ సొమ్ము రాష్ట్రంలో ఏరులై పారిందన్నారు. మద్యం కుంభకోణం చాలా శరవేగంతో ముందుకెళ్తూ ఉంది. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధం ఉన్నటువంటి అనేక మంది ఆ కుంభకోణంలో కలుగులోంచి బయటకు వస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా కలవరం పట్టుకుంది. ఎక్కడ ఈ మద్యం కుంభకోణంలో ఏ రకంగా ఏ పరిణామాలు ఉంటాయనే దాంట్లో కలవరం పట్టుకుని ఈనాడు వారు వ్యవహరిస్తూ ఉన్నారు. లిక్కర్లో కానీ, అదేవిధంగా జత్వానీ కేసుల్లో కానీ కొంతమంది అధికారులు ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా, నిబంధనలకి వ్యతిరేకంగా పనిచేశారో వారిని చట్టం తన పని చేసుకుంటాం.
అటువంటి కేసుల్లో ఉన్న వాళ్ళు ఈ రోజున ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్లో కేసుల్లో పడుతున్నారంటే అది మీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలం చేసిన పాపాల వల్ల వచ్చి కలిగినటువంటి మీ నిర్వాహకం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అటువంటి ఈనాడు ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ల పాలన ఒక అవినీతి సామ్రాట్గా ఆయన పాలనలో వైసీపీ నాయకులు అవినీతి అక్రమ సొమ్ము ఏరులై పారింది. మరి ఈనాడు తన పాలనలో ఏం జరిగిందో ఏందో తెలియని పరిస్థితుల్లో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో కుంభకోణాలు చేశారంటున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది విపరీతమైన మనస్తత్వానికి, అతను ఒక విపరీతమైన మనస్తత్వానికి నిదర్శనంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా ప్రజారంజకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంది. మరి ఈనాడు మహానాడు గొప్పగా విజయవంతమైంది. ఆ మహానాడు మీద కూడా వారకలేక దగానాడని దహననాడని, అసలు దహననాడు అంటే నాకు అర్థం లేదు. వారు మాట్లాడిన మాటలో ఇక్కడ మరి స్థానిక మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు, వైసీపీ నాయకులు మహానాడుని గురించి మాట్లాడుతూ మొన్న అనేక రకాలుగా మహానాడుని కించపరుస్తూ మాట్లాడారు. ఇది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ప్రజల కోసం చేసుకునే పండగ. మరి అనేక నిర్ణయాలు తీసుకుని పెద్ద ఎత్తున కడప వారి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ అంటారు, అలాంటి ఎలాగాలో కూడా బ్రహ్మాండంగా మరి ప్రజాస్పందన అపూర్వంగా మహానాడుని విజయవంతం చేయడం జరిగింది. ఇది తట్టుకోలేక వారవలేక బురద జల్లే కార్యక్రమాల కింద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దాన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. అదేవిధంగా లోకేష్ గారిని భవిష్యత్తు ఇక్కడ ఆయన తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారి భవిష్యత్తు ఆయన కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అవినీతితో కూడిపోయిన వైసీపీ నాయకులు అవినీతి గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు రకంగా చూసుకుంటూ ఉంటే మొన్న ఈ మధ్య చూసాం గొడవట్లో ధాన్యం కొనుగోలని జరగట్లేదు, గిట్టుబాటు ధర రావట్లేదని మెర్ల సత్యనారాయణ గారి రైతుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి మరి జగ్గిరెడ్డి గారు చేసిన కార్యక్రమాలు చూస్తూ ఉంటే మరి అది ఏ విధంగా ఉందో అలాంటి ఆరోపణలే మీరు చేసేయండి. అదే రైతుకి 3 రోజుల్లో పేమెంట్ జరిగి గిట్టుబాటు ధరకి ప్రభుత్వ ధరకి ధాన్యం కొనుగోలు చేస్తే ఆ రైతు చేత మాట్లాడించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి విధంగా వృషు భూముల గురించి చెప్తా 99 పైసలకు ఇచ్చేసాను. లోకేష్ గారు సవాల్ చేశారు, ఎక్కడైనా నేను 99 పైసలకి వృషు భూములు ఇచ్చినట్టుగా ఉంటే, మా ప్రభుత్వం ఇచ్చినట్టుంటే నేను రాజీనామా కూడా మంత్రి పదవికి రాజీనామా చేయడం కూడా చెప్పారని చెప్పి దాని మీద సమాధానం లేదు. మరి విద్యుత్ ఛార్జీల గురించి మీరు మాట్లాడతారు. జూన్ 12న గత సంవత్సరం జూన్ 12న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ₹1 అయినా విద్యుత్ ఛార్జీలు పెంచిందా అని నేను అడుగుతూ ఉన్నాను. గత 5 ఏళ్ల పాలనలో మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల అనేక సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఆనాడు మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలే ఈనాడు ప్రజల పాలన నెత్తిన భారంగా తయారయ్యి అనేది ఈ ప్రభుత్వం ముందు ఏది చెప్తుందో అదే 5 ఏళ్ల కాలంలో రాబోయే జరిగిన సంవత్సరమే కాదు, రాబోయే కాలంలో కూడా ఎక్కడా విద్యుత్ ఛార్జీలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెంచబోదు అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.